ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా నియమితురాలైన వైఎస్ షర్మిల కార్యక్షేత్రంలోకి దిగారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు 9 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. లోక్సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ కలెక్టరేట్ లో నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ను ఇషాన్ తుఫాన్ వణికిస్తోంది. రోడ్డు, రైళ్లు, వాయు మార్గాలలో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్కాట్లాండ్ లో గంటకు 107 మైళ్ల వేగంతో పెనుగాలులు వీచాయి. ఉత్తర ఐర్లాండ్, ఉత్తర ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ప్రాంతాలు గత 10 ఏళ్ల కాలంలో ఇంత తీవ్రమైన ఈదురుగాలులను చవిచూడలేదు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ తొలి 2 మ్యాచ్ల నుంచి తప్పించాలని బోర్డుకు విరాట్ కోహ్లీ విజ్ఞప్తి చేశాడు అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. కోహ్లీ దూరం కావటానికి కారణంపై ఊహాగానాలు చేయొద్దని మీడియా అభిమానులను బీసీసీఐ కోరింది.